అక్కడ ఆటో వాళ్ళు అసలు మామూలుగా లేరు. మరి నైట్ టైం అటెండ్ నాకు ఎప్పటికీ గాయస్ సగం దూరం నడిచినాము, ఇంకొక ఆటో కూడా రాలేదు. మండి తిన్నాక ఒక ఫీల్ వస్తుంది కదా, కంఫర్టబుల్ గా సాటిస్ఫైగా. అది ఏది తిన్నా రాదు. మండి తిన్నాక ఈ సోంపు ఖచ్చితంగా తినాలి. గేట్ దగ్గర మంచిగా గార్డెన్ టైప్ ఉంటుంది. IITH అని గ్రాస్ తో రాసిల్లు. హాయ్ గైస్, మా ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మేము బయటికి తినడానికి వెళ్తున్నాం. మేము డిసైడ్ అవ్వలేదు ఎక్కడికి వెళ్ళాలో. మండి 365 మండికి అయితే వెళ్ళట్లేదు. చాలా సార్లు వెళ్ళి బోర్ కొట్టేసింది. ఐదర్ కింగ్సా లేకపోతే జమ్జమా చూడాలి. మరి హాస్టల్ సర్కిల్ వరకు మెయిన్ గేట్ వరకు మేము సైకిల్ మీద వెళ్ళాలనుకుంటున్నాం. ప్రతిసారి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు సైకిల్ మీద వెళ్ళాలనుకుంటున్నాం మెయిన్ గేట్ దాకా. చూద్దాం ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేది. మేబీ బ్లాగింగ్ ఆన్ సైకిల్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ మీ బికాస్ ఐ డోంట్ హ్యావ్ బ్రేక్స్. So I'll not be shooting any video on cycle, and directly I'll be reaching at main gate and I'll be continuing the video. సో ఇప్పుడు మేము మెయిన్ గేట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. యాక్చువల్లీ నేను సైకిల్ మీద ఏం షూట్ చేయలేదు వీడియో. అండ్ ఇప్పుడు చూడాలి బయట ఆటోస్ దొరుకుతాయి. మామూలుగా ఆ ఆటోస్ ఉంటాయో లేదో చూడాలి. ఇది రీసెంట్గా పెట్టిల్లు I love IITH అని. ఓకే బాగానే ఉంది. పైన ఒక టవర్ ఉంటుంది, మీకు తెలిసిందే. అది మెయిన్ గేట్ దగ్గర ఉంటుంది. అండ్ మా ఫ్రెండ్స్ అయితే ముందే వెళ్ళిపోతున్నారు. ఐ నీడ్ టు హరీ అనమాట. మామూలుగా అయితే అప్పట్లో ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్లో అయితే మొత్తం క్లాస్ మొత్తం వెళ్ళేది ఆఫ్టర్ ఎవ్రీ సెమిస్టర్ బయటికి. అంటే ఎగ్జామ్స్ అన్నీ అయిపోగానే ఆ డే ఈవినింగ్ కానీ నైట్ కానీ మంచిగా బయటికి తినడానికి వెళ్ళేది. అప్పుడు చాలా బాగుండే. ఇప్పుడు అన్ని గ్రూప్స్గా డివైడ్ అయిపోయారు. సో మేము నలుగురం కలిసి వెళ్తున్నాం. మామూలుగా అయితే 15 మా క్లాస్లో 15 మెంబర్స్ ఉంటారు. హోల్ 15 మెంబర్స్ మేము అందరం కలిసి బయట మంచిగా చిల్ అయ్యి మంచిగా తినేసి వచ్చేటోళ్ళం. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ పోయినాయి. ఇప్పుడు మేము 4 మెంబర్స్ మిగిలిపోయినాం. మేము 4 మెంబర్స్ అయితే ఎప్పటికీ వెళ్తూనే ఉంటాం. మామూలుగా నా వీడియోస్ చూసే ఉంటారు. బయటికి తినడానికి కానీ తిరగడానికి కానీ చిల్ అవ్వడానికి కానీ వెళ్తూనే ఉంటాం. ఇది తెలిసిందే కదా, ఇక్కడ ఐడి కార్డ్ స్కాన్ చేయాలి ఖచ్చితంగా బయటికి వెళ్ళాలంటే. లోపలికి రావాలంటే ఐడి కార్డు ఉండాలి, బయటికి పోవాలంటే ఐడి కార్డు ఉండాలి, లేకపోతే అలో చేయరు సెక్యూరిటీ గార్డ్స్. సో ఐడి కార్డ్ స్కాన్ చేసి బయటకైతే వచ్చేసిన. ఇక్కడ మాకు ఆటోస్ దొరుకుతాయి. మాట్లాడాలి మరి. ఇప్పుడు లేట్ అయింది కదా, కొంచెం ఎక్కువ తీసుకుంటారేమో అడగాలి. ఇప్పుడైతే రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది చూడండి, ఇది మెయిన్ గేట్ దగ్గర మంచిగా గార్డెన్ టైప్ ఉంటుంది. IITH అని గ్రాస్ తో రాసిల్లు. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ కానీ ప్లాంట్స్ కానీ చాలా బాగుంటాయి. కానీ రోడ్ అయితే ఎప్పుడు బిజీగా ఉంటుంది. లారీస్ కానీ బస్సెస్ కానీ కార్స్ కానీ హైవే కాబట్టి ఎప్పటికీ బిజీగా ఉంటుంది. రోడ్ అయితే చాలా డేంజరస్, కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఆటో గురించి మాట్లాడుతున్నాం మేమైతే. ఎంత తీసుకుంటారో చూడాలి మరి. సో ఆటో అయితే స్టార్ట్ అయిపోయింది. ఆటోలో వెళ్తున్నాం. నేను అన్న బాలవంటి అయితే ఎక్కడ కూర్చున్నాం. హిమాంశు అయితే ముందు సీట్లో కూర్చున్నాడు. అండ్ నా పేరు చెప్తాను కానీ మీరు ఇద్దరే ఆడుతున్నారు. ఇట్స్ ఇన్ 0.6. ఎవరివన్ విల్ బి దేర్. వాడు అవుట్ ఆఫ్ కెమెరా వెళ్తున్నదేమో భయపడతాడు. అందుకే ముందే డిస్క్లైమర్ ఇస్తాను మాకు. కానీ నేను చెప్పాను 0.6 ఉంది క్యామియో అని. అండ్ వీడికి తెలుగు రాదు, అర్థం కాదు తెలుగు, అంటే వచ్చి ఇంకేం రాదు. మండి 365కి పట్టుకొచ్చిల్లు గాయస్ నన్ను ఫోర్స్ఫుల్గా. నాకు అసలు ఇక్కడ రావాలని లేదు, బోర్ కొట్టేసింది. దీని ముందే లస్సీ 365. అక్కడ మండి 365 కదా, ఇక్కడ లస్సీ 365. మేమైతే ఇప్పుడు మండి రీచ్ అయిపోయినాం. హిమాంశుయే ఆటో ఛార్జెస్ కట్టేది. మా ఫ్రెండ్ గాడు అయితే వ్లాగ్స్ కంటిన్యూ చేస్తుండు. ఈ మండి 365కి ఎన్నిసార్లు వచ్చినామంటే మేము ఈ సెమిస్టర్లో విరక్తి పుడుతుంది మండి తినాలంటేనే. మరి చూడాలి ఇప్పుడు ఎలా తింటానో ఏమో. అట్లీస్ట్ వేరే స్టైల్ మండి అయినా ట్రై చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం మరి ఏం ట్రై చేస్తానో ఏంటో. వచ్చుడితోటే హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాం. మళ్ళీ అక్కడ కూర్చొని రాబుద్ది కాదు కాబట్టి. ఇక్కడ హ్యాండ్ వాష్ బదులు విమ్ పెట్టిల్లు, పైసలు సేవ్ చేస్తుళ్ళు. చూడండి ఇది అంబియన్స్. ఎప్పుడు డిఫాల్ట్ ప్లేస్ ఇది, ఇక్కడే కూర్చుంటారు ప్రతిసారి. ఎప్పుడు డిఫాల్ట్ గా తినే ఆఫ్ఘన్ మండి ఆర్డర్ చేసుకున్నాం 4 persons కి. 3 members. ఈ అన్నగాడేమో ఎప్పటికీ వెజ్ తింటాడు, వెజ్ మండి. దాంట్లో ఓన్లీ పన్నీర్ ఏదో సమ్ స్టార్టర్ టైప్ ఉంటుంది, రైస్ ఉంటుంది, అదే తింటాడు వాడు ప్రతిసారి. ఇటు స్టార్ట్ చేసిండ్రా మొత్తం ఏదో ఒకటి ఇప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఫిలాసఫికల్ టాక్స్. అవి బగ్ బగ్ కర్నా షురూ కర్ దియా హై.
अभी खाना morality and rules are created by human. That's all. ఇప్పుడు అది వచ్చేదాకా అట్లా మాట్లాడుతూనే ఉంటాడు ఒకటి సుత్తి, అది రాగానే మొత్తం తింటాడు. ఏం కాదు, దికాయిగా. ఇప్పుడు వాడు కొంచెం జెలస్ ఫీల్ అవుతుండు, వాడిని చూపిస్తలేడు అని ఇక వాడిని కూడా చూపెట్టినాయి అట్లా ఇట్లా చూడాలి వాడిని కూడా. What do you think? Like is the morality human made, or like we are forced to follow the morality, or it is like it's the truth? బట్ అడిగేదానికి మీరు కమెంట్స్లో ఆన్సర్ ఇవ్వండి. నేనైతే ఆన్సర్ ఇవ్వదలుచుకోలేదు అట్లాంటి క్వశ్చన్స్కి. మండి కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ ఆఫ్ఘనీ మండి ప్రతిసారి హాఫ్ అన్ అవర్ ఎంత టైం పడుతుంది మామూలుగా, చూద్దాం మరి ఈసారి ఎంత టైం పడుతుందో. సో గైస్ మన మండి అయితే వచ్చేసింది, ఆఫ్ఘనీ మండి. దాంట్లో ఆమ్లెట్ కూడా ఇచ్చిళ్ళు. 4 pieces వచ్చినాయి 3 peopleకి. రైస్ సరిపోదు, ఇంకా ఆర్డర్ చేస్తాం ఎక్స్ట్రా రైస్. నాకు ఎప్పటికీ లెగ్ పీస్ నాకు వచ్చేసింది. దాంట్లో 2 ఉన్నాయి, ఒకటి కామన్ పీస్, ఒకటి అందరు తినేది. స్టార్ట్ చేయాలి, లేకపోతే వాళ్ళు కథం చేసేస్తారు. వేడి ఉంది మండి, బాగుంది వేడిగా. తినేసి కలుస్తాం. ఓకేనా అన్నగాంధీ వెజ్ మండి అది కూడా వచ్చేసింది. దిస్ ఇస్ మైన్. ఇట్స్ పన్నీర్ మండి, బట్ ఈవెన్ దో లైక్ ఇట్స్ తినేటప్పుడు అసలు మాటలు ఉండవు, ఫుల్గా తినాల్సిందే తొందరగా. అన్న హ్యావింగ్ హిస్ పన్నీర్ మండి. అది సరిపోలేదు, ఇంక ఎక్స్ట్రా రైస్ కూడా తెప్పించుకున్నాం. అది అన్నకు కొంచెం మండి అంతా తినడం అయిపోయింది. చూడండి మా ప్లేట్ ఎట్లుందో. ఇప్పుడు మండికి కాంబినేషన్లో ఈ థమ్స్అప్ ఖచ్చితంగా రావాలి కాబట్టి పర్ఫెక్ట్ కాంబినేషన్, బెస్ట్ కాంబినేషన్ అసలు. థమ్స్అప్ బిర్యానీ కానీ మండి కానీ. మండి తిన్నాక ఒక ఫీల్ వస్తుంది కదా, కంఫర్టబుల్గా సాటిస్ఫైగా. అది ఏది తిన్నా రాదు, అందుకే ఇక్కడనే కుప్పగొలినాం. అసలు లేవద్దు అనిపిస్తలేదు ఇక్కడ నుంచి మాకు. మండి తినడం అయితే అయిపోయింది. ఇప్పుడు రోడ్ మీదకి వచ్చినాం, అక్కడ ఆటోస్ కోసం వెయిట్ చేస్తున్నాం. చాలా కార్స్ బైక్స్ అవన్నీ వెళ్తున్నాయి, కానీ ఇప్పటికైతే ఒక్క ఆటో కూడా రాలేదు. మరి చూద్దాం ఆటో వస్తారో రాదో. మండి తిన్నాక ఈ సోంపు ఖచ్చితంగా తినాలి. నేను మర్చిపోయిన తెచ్చుకోవడం, మా ఫ్రెండ్ గారు తెస్తే ఆ వాడిని తీసుకొని తింటున్నా. ఇప్పుడు వరకు వెయిట్ చేస్తున్నాం, ఒక్క ఆటో కూడా రాలేదు. ఇప్పుడు అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్తున్నాం ముందు వరకు. మరి చూద్దాం, వెనకాల నుంచి ఆటో వస్తే అది ఎక్కేస్తాం డైరెక్ట్ ఐటీసీ దగ్గర దిగడానికి. గాయ్స్ సగం దూరం నడిచినాం, ఇంకొక ఆటో కూడా రాలేదు. మేము సగం కాదు, ఇది 100 meters కాదు, సగం. ఇది సగం దూరం వచ్చినాం, ఆటో ఇంకా రాలేదు. మరి ఏమవుతుందో, క్యాంపస్ దాకా నడవాల్సి వస్తుందేమో, చూద్దాం ఏమవుతుందో. గాయ్స్ మేము సంగారెడ్డి చౌరస్తా దాకా నడుచుకుంటూ వచ్చేసినాం, మాకు ఒక్క ఆటో కూడా దొరకలే ఇక్కడ వరకు. మరి చూద్దాం ఇక్కడ కూడా ఉంటుందో లేదో, ఇక్కడ నుంచి ఐఐటి వరకు. ఫస్ట్ టైం ఇట్లా నడవడం, మండి 365 నుంచి తిన్నాక ఈ సంగారెడ్డి చౌరస్తా దాకా నడవడం. చౌరస్తాలో కాసేపు ఆగినాక ఈ ఆటో అయితే ఎక్కేసినాం. ఇప్పుడు ఆటో ఎక్కి క్యాంపస్కి వెళ్తున్నాం. ఆటో ఎక్కేసి క్యాంపస్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు ఐడి కార్డ్ స్కాన్ చేసి మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు హాస్టల్కి అక్కడ ఆటో వాళ్ళు అసలు మామూలుగా లేరు. మరి నైట్ టైం అటెండ్ అవ్వలేదు క్యాంపస్ లోపలికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడే ఒక బస్ అయితే వెళ్ళిపోయింది. మేము సైక్లింగ్ చేసుకుంటూ మెయిన్ గేట్ దగ్గరకు వచ్చినాం కాబట్టి మళ్ళీ సైక్లింగ్ చేస్తూనే వెళ్ళాలి. మరి ఆప్షన్ లేదు మాకు. సైకిల్ అయితే ఇక్కడ వదిలిపెట్టి పోలేము, మళ్ళీ అక్కడ యూజ్ అవుతుంది కదా అక్కడక్కడ సైకిల్. అందుకే ఇప్పుడు సైకిల్ చేసుకుంటూ క్యాంపస్కి హాస్టల్కి అయితే వెళ్ళిపోతాం. గాయస్ మేమైతే హాస్టల్ రీచ్ అయిపోయినాం. ఫుల్గా అలసిపోయినాం, పోయి పండుకోవాలి. రేపు మార్నింగ్ ప్లేస్మెంట్ ఎగ్జామ్ కూడా ఉంది. మళ్ళీ 2 ఉన్నాయి యాక్చువల్లీ ప్లేస్మెంట్ ఎగ్జామ్స్. ఒకటి ర్యాపిడ్ టెక్నాలజీస్, ఇంకా కోటక్ మహీంద్రా ఎగ్జామ్ ఉంది. చూడాలి మరి ఎలా రాస్తానో. యాక్చువల్లీ అవి పోస్ట్పోన్ అయినాయి, మళ్ళీ రేపు రీషెడ్యూల్ చేసిందో. ఓకే, ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నా.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.